హాయ్ శోభ. రజని, ఏమిటి ఎలా ఉన్నావు? చాలా బిజీయా? మామూలే. ఇంటికి నీ రచనలు ఎలా ఉన్నాయి? ఇప్పటికి 15 అవర్స్ ప్రింట్ అయ్యాయి. 16ది రాస్తున్నాను. ఏమిటి ఏమైంది? వేలికి ఊరికి వెళ్ళేలా అంటున్నావు? నవల్స్ రాసి రాసి అలవాటైపోయింది. సరే గాని ఓసారి మా ఇంటికి రాకూడదు? ఇప్పుడు అడిగా చెప్తాను. ఎంతసేపు నా దృష్టి నీ వేలు మీదకే పోతుంది. మా ఇంటికి ఎప్పుడు వస్తావు? వచ్చేసండి. మా ఇల్లు తెలుసుగా. అన్నట్టు మా వీధికి మీ మావయ్య గారు, అదే పానకాలరావు గారు తరచూ వస్తుంటారు. మీ వీధిలో ఉన్నారమ్మా? సుబ్బులని అతన్ని హత్య చేశారే. అవును, అతని భార్య సుందరి ఇప్పుడు మా వీధిలోనే ఉంటోంది. పొరపడుతున్నా శోభ. ఆ సుందరి ఉండేది తుమ్మలవారి వీధిలో. నాకు బాగా తెలుసు. అది పాత కథ. కొత్త కథ ప్రకారం ఇప్పుడు మా వీధిలోనే ఉంటుంది. అయితే మా మావయ్య సుబ్బుల భార్యను ఓదార్చడానికి వెళ్తున్నాడేమో. ఓదార్చడానికి పగలు రావచ్చుగా, రాత్రులు మాత్రమే ఎందుకు? అందులోనూ ఒక రాత్రి కాదు. ఏమిటోలే, గత ఉపకారం మనకెందుకు గాని. వస్తాను, నువ్వు తప్పకుండా రావచ్చు మా ఇంటికి. కారేదో ఆగినట్టుందిరా. అవునరా. ఓహో, మీరా అమ్మాయి గారు? ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు, సుబ్బుల భార్య సుందరిని పలకరించి వెళ్తా. సుందరమ్మతో ఎవరిని మాట్లాడేవద్దని మీ మామయ్య గారు ఆర్డర్. భలే వాళ్ళరా మీరు. సుందరిని పరామర్శించి కాస్త ధైర్యం చెప్పమని మా మావయ్య నన్ను పంపించారు. అలాగా? అయితే వెళ్ళండి. సుందరి, సుందరి, సుందరి. అమ్మాయి గారా, ఎలా వచ్చారు లోపలికి? ఏ రాకూడదా? రాకూడదని కాదు, బయట నుండి ఒక్క పురుగును కూడా లోపలికి రానివ్వకుండా నన్ను ఈ గదిలో బంధించి బయట మనుషులు కాపలా పెట్టారు మీ మావయ్య గారు. సుందరి, అమ్మాయి గారు నన్ను కూడా బతకనివ్వరు. మా సుబ్బుల మావను చంపినట్టు అయ్యగారు నన్ను కూడా చంపేస్తారు. మీ సుబ్బుల్ని ఎవరు చంపారు? మీ మావయ్య గారే చంపారు. నా కళ్ళారా చూశాను. ఈ మాట ఎక్కడా చెప్పొద్దు, నన్ను చంపేస్తారు. సుబ్బులు మా మావయ్య చంపడం నువ్వు కళ్ళారా చూసావు కదా, ఈ విషయం నువ్వు కోర్టులో చెప్పగలవా? అమ్మో, కోర్టులోనే? మీ మావయ్య నన్ను బతకనిస్తాడా? నీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేకుండా నేను ఏర్పాటు చేస్తాను, సరేనా? సరే అమ్మాయి గారు, కొన్నాళ్ళు ఇక్కడే ఉండవు. నేను బయట ఏర్పాట్లన్నీ చేసిన తర్వాత నీకు మళ్ళీ వచ్చి చెప్తాను. వస్తాను. మా రజనీ కారు లాగుందే. అవునయ్యా, అమ్మాయి గారిది. ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు దాకా సుందరమ్మ గారితో మాట్లాడేళ్ళింది బాబు. యాదవనాయాల, ఒక్క పురుగు కూడా లోపలికి వెళ్ళడానికి లేదని మిమ్మల్ని కాపలా పెడితే. అదేంటి బాబయ్య, మీరే చెప్పి పంపించారట? నేను పంపానని వాగిందా? అవును బాబు. చెప్తాను.